కొన్ని వేల సంవత్సరాల నాటి విగ్రహాలు. ఇప్పుడు ఎలా బయటికి వచ్చాయి? బండ కింద ఈ విగ్రహాలు ఎవరు పెట్టారు? కొన్ని రీజన్స్ వల్ల ఇక్కడనైతే ఊర్ల పేర్లు అయితే మెన్షన్ చేయట్లేదు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏముందంటే మనం అతి పురాతనమైన శివలింగం, వినాయక స్వామి, మళ్ళా భైరవి దేవత, మళ్ళా అయితే వచ్చేసి ఇది ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉంటుంది ఆ గుట్ట అన్నట్టు. ఆ గుట్టను తవ్విర్రు. నార్మల్గా ఇది బండ్లతో అంటారు చూసినావా, అది అప్పుడు ఉన్నటువంటి రోడ్ ఇది. అప్పుడు ఇక్కడ ఏముందో ఈ బండ కిందికి వెళ్ళి విగ్రహాలు బయటకు వచ్చినాయి. అయితే దాని స్టోరీ ఏంటంటే ఒకరికి కళకొచ్చి చెప్పినాయి అన్నట్టు, ఇట్లా నేను పలానా చోటున్నా అక్కడ నన్ను బయటికి తీయండి అని చెప్పాక వీళ్ళు పోయి తవ్వినాక ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళి ఈ విగ్రహాలన్నీ బయటకు వచ్చినాయి. బయటకు వచ్చి వీళ్ళు ఒకటే అనుకున్నారు దాదాపుగా. అంటే దానిలో నార్మల్గా 4-5 విగ్రహాలు బయటకు వచ్చినాయి. ఇక్కడ మళ్ళీ పెద్ద వినాయక స్వామి విగ్రహం ఉంది, భైరవి దేవత విగ్రహం ఉంది, ఇవి పక్కకే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇదంతా మిస్టరీ అన్నట్టు. ఇదంతా ఇప్పుడు మీకు చూపిస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడైతే మీకు ఆంజనేయ స్వామిని చూపిస్తాను ప్రస్తుతానికి. అయితే అక్కడ ఉంది చూసినామా, ఈ ఊరికి ఆ ఊరికి మధ్యలో పోయే రూట్లు ఉన్నాం మనం. అటొక్క ఊరు ఉంది, ఇటొక్క ఊరు ఉంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాయి, విగ్రహాలు వెళ్ళినాయి. అక్కడ ఉంది మీదొక్క సొరంగ మార్గం ఉంది. అక్కడ ఫస్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామిని చూపిస్తా. అటకు మీదొక సొరంగ మార్గం ఉంది. ఇక్కడ నాకు కనిపిస్తుందా, ఇందులో ఒకటి ఉంది. ఇది కూడా యాక్చువల్లీ నేను మొన్న వచ్చినప్పుడు ఇప్పుడు ఆ రోజులో చూసిపోయినా. సెల్ తెచ్చినా కానీ నార్మల్గా ఏంది ఎక్విప్మెంట్ తేలే. ఇప్పుడు అన్నీ తీసుకొచ్చిన షూట్ చేద్దామని. ఆంజనేయ స్వామి చూపిస్తా. ఫస్ట్ ఆంజనేయ స్వామిని చూపించినాక మీకు అక్కడ మీద సొరంగం, ఇటు ఒక సొరంగం పోదాం. ఫస్ట్ ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ వెళ్ళినాక అటు సైడ్ వెళ్దాం. ఓకే అండి, కిందికి దిగాలి రోడ్డు పొంటి. ఇదేంటి ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి. ఏ మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇటు పక్కకు ఒక డిజైన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇగో పక్కకు ఒక డిజైన్ ఉంది. ఇది ఆంజనేయ స్వామి అన్నట్టు. కొన్ని సంవత్సరాల నుంచి ఇన్నే ఉంది. వందల వేల సంవత్సరాలు కావచ్చు దీనికి. యాక్చువల్ ఎగ్జాక్ట్గా టైం అది ఎన్ని వందల సంవత్సరాలు అని చెప్పాను, కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే ఇక్కడనే ఉంది స్వామివారు. ఇది బండి తవ్వనట, అంటే నార్మల్గా ఎడ్ల బండి అవి పోతారు చూసినా, ఆ స్వామివారు అప్పటి ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ అప్పుడు పెద్ద గుడి ఉండవచ్చు, నాకు తెలిసి మట్టుకైతే గుడి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఆ విగ్రహాలు అయితే కంప్లీట్గా వెళ్ళిపోయినాయి. ఆ బండ కిందికి ఎలా వచ్చినాయో అవి తెలియదు. అయితే ఇటొక్కటి మీద ఒక సొరంగ మార్గం ఉంది, పోయి చూద్దాం. స్వామివారు చూడండి ఎంత బాగున్నాడో. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం ఉందా, ఈ విగ్రహం స్ట్రీట్గా పోతే
అక్కడ మీద ఉంది, వెళ్దాం పదండి. యాక్చువల్గా మీరు ఇట్లాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు షూలు వేసుకరండి. అంటే ప్రస్తుతానికి దేవుడు ఉన్నాడు కాబట్టి నేను షూలు గీలు వేసుకురాలి, అటు బయటనే ఎడ్చేసి వచ్చిన. షూలు వేసుకురండి, కాళ్ళకు గుచ్చుకుంటాయి. మొత్తం మొత్తం బాగా చిత్తడుంది. ఇక్కడ లోపల ఉంది చూడండి, ఇక్కడ లోపల ఉంది సొరంగ మార్గం. యాక్చువల్గా అరే నేను ఫుల్ ప్రిపేర్తో వచ్చిన లోపల గోదామని. లోపల వచ్చేసి మీరు చూస్తున్న వీడియో వచ్చేసి అంతకు ముందు తీసింది, అంటే వాటర్ లేకముందు చూడడానికి పోయినప్పుడు తీసింది. ఇప్పుడు వాటర్ ఉన్నాయి అందులో. లోపల గోదాం అనుకున్నాం, ఫుల్ వాటర్ ఉన్నాయి అందులో. ఏం చేద్దాం, మిస్ అయిపోయి ఫుటేజ్. ఈ సొరంగ మార్గం నుంచి వెళ్ళి మళ్ళీ అంటే వర్షాకాలం పోయినాక పక్కా వీడియో తీస్తా. అప్పటిదాకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు పక్కా వీడియో తీస్తా దీని గురించి. యాక్చువల్లీ మీ దగ్గర వాటర్ సౌండ్ వస్తుంది, అటు కూడా వెళ్ళి చూద్దాం. చూసినాక అటు విగ్రహాలకి వెళ్ళిపోదాం. ఓకే, ఇటు కెమెరాని పట్టుకోవన్నా, ఇటు ముందు చూసుకుంటూ పోవన్నా, నాకు ఏం అర్థం కాదు. వాటర్ అంటే మస్తు వాటర్ కాదు, నార్మల్ కొన్ని కొన్ని. ఇప్పుడు వర్షం పడ్డది, వర్షం నీళ్ళు అక్కడ మీదకి వెళ్ళి వస్తున్నాయి, చూద్దాం. యాక్చువల్గా మీకు ఒకటి చూపెట్టాలి. అక్కడ వేరు కనిపిస్తుంది చూసిండ్రా, అక్కడ అంటే అక్కడ వేరు కనిపిస్తుంది, అక్కడ వేరు కనిపిస్తుంది చూసినావా? దాన్ని చూసినప్పుడు నేను పాము అనుకున్నా, భయమైంది. భయమైంది. యాక్చువల్గా బ్యాక్ కెమెరా పెడతామండి. ఇక్కడ అంటే ఇంకెప్పుడు ఉందండి, ఇక్కడ వస్తున్నాయి చూడండి కొన్ని కొన్ని వాటర్. ఇక్కడ చూడండి లొకేషన్, ఏదో తవ్వినట్టు లేదు ఇక్కడ, మొత్తం గుట్టనే తవ్వినట్టుంది లొకేషన్ మాత్రం. ఇక్కడ ఈ కొబ్బరి వక్కలు, చెక్క ముక్కలు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. మీదకి వెళ్ళి కొన్ని కొన్ని వాటర్ వస్తున్నాయి ఆడ, అంటే వర్షం వాటర్ కావచ్చు, మేబీ వర్షం నీళ్ళు కావచ్చు. ఒక్క నుంచి మీదకి వెళ్ళి వస్తున్నాయి చూడండి. అక్కడి నుంచి వెళ్ళి ఈ గుట్టనే తవ్వినట్టుంది ఇటు సైడ్ అయితే. రెండు గుట్టల్ని తవ్వినట్టే ఉంది, కానీ అప్పటిసింది అట్నే ఉంది. ఆ రోడ్ అటు సైడ్ ఉంది. మనం ఇంచెలు అయితే అక్కడ విగ్రహాలను చూసేద్దాం. విగ్రహాలను చూసేసి అప్సెట్ అయిపోయినా నేనైతే, చాలా మూడు అప్సెట్ అయిపోయింది. లోపలికి పోదాం అనుకున్నా. మీరు అనుకోవచ్చు ఆ రోజు ఎందుకు పోలే అని. ఆ రోజు వచ్చేది నాకు లైట్ లేదు, నేను అట్టిగా నార్మల్గా చూద్దామని వచ్చిన. ట్రైపాడ్ కూడా తీసుకొచ్చుకోలే, ఏం తీసుకొచ్చుకోలే, జస్ట్ నార్మల్గా వచ్చేసిన అంతే చూద్దామని. ఈరోజు ఫుల్ రెడీగా వచ్చేవరకంటే అందులో ఇల్లు. నిన్న మొన్న యాక్చువల్గా వర్షం ఫుల్ కొట్టింది, నాకు అప్పటిదాకా డౌట్ వచ్చింది వాటర్ వస్తాయి కావచ్చు అని. ఫుల్ వర్షం కొట్టింది, వాటర్ వచ్చేసినాయి. చూద్దాం.
పక్కా నెక్స్ట్ టైం కొన్ని రోజుల తర్వాత పక్కా దాని మీద వీడియో తీస్తా. అది మిస్ కావద్దంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక థ్యాంక్ యూ. ఓకే, oh my god, కింద వాటర్ బండల నుంచి అలా వస్తున్నాయి కదా, బండల నుంచి అలా వస్తే ఫుల్ హీట్లు ఉంది. ఇదంతా చూసుకోవచ్చు. ఓలో బండకు పొక్కలు తీసి హోల్ చేసినట్టు లేదు చూడండి. మొత్తం ఇక్కడ అక్కడ అప్పటిది దోమలు అయితే మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం యాక్చువల్గా అటు పోయినాం ఆన్ చెల్లి, ఇప్పుడు మళ్ళీ ఆడికి అవుతున్నాం. మళ్ళీ ఒకసారి ఆంజనేయ స్వామి చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం పైకి వెళ్ళిపోదాం. ఓకే, పైకి వెళ్ళి ఇక్కడ ఉంది అటు ఒక ఊరు ఉంది, ఫస్ట్ ఇటు కూడా ఒక ఊరు ఉంది.